అమరావతిలో కోల్డ్ వార్ నడుస్తుందని ఆంధ్రజ్యోతి రాసింది. ఇది స్పెషల్ అనమాట. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కీలక దశలో ఉండగా సిఆర్డీ అధికారులు పనుల బదలాయింపు వ్యవహారం దుమారం రేపుతోంది. పనుల వేగవంతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అధికారాలు, పనులు, బాధ్యతల బదలాయింపు వంటి కీలక అంశాలు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్కి దారితీసింది. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యల పరిష్కారం విషయంలో కీలక సంస్థలు ఏకతాటిపై లేకపోవడం సమస్యగా మారుతోందని మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీ ఉన్న అధికారాలు, బాధ్యతల్ని స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీగా తీసుకొచ్చిన అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీఎల్కి అదనంగా అప్పగించారు. అదేవిధంగా మరో ఎస్పీవి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా మరికొన్ని బదలాయించారు. దీంతో సిఆర్డీ కేవలం ల్యాండ్ ప్లానింగ్ అథారిటీగా మాత్రమే ఉంది. సిఆర్డీఏకు ఉన్న అధికారాలు, బాధ్యతలు తగ్గిపోవడంతో కమిషనర్ కన్నబాబు అసంతృప్తిగా ఉన్నారు. పెద్దగా పని లేకపోవడంతో ఆయన ఇక్కడ పనిచేయడం లేదు ఎందుకన్న భావనలో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సిఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారుల మధ్య కొంతకాలం కోల్డ్ వార్ నడుస్తుంది. అధికారుల బదలాయింపు దీనికి ఆద్యం పోయిగా ఒకరి అధికారులు మరొకరు తగ్గించుకునే దిశగా పావులు కదపడం వంటివి సిఆర్డీఏ, ఏడీసీఎల్లో తీవ్ర చర్చయాంశంగా మారి సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉన్న సమయంలో అమరావతిలో ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులు సిఆర్డీఏ పరిధిలో ఉండే ఆయన స్థానంలో కన్నబాబు వచ్చాక ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులు ఏడీసీఎల్కి అప్పగించారు. అమరావతిలో అతిపెద్ద పనులు ఏమైనా ఉన్నాయంటే ఎల్పీఎస్ ఇన్ఫ్రావి. ఈ పనులన్నీ ఏడీసీఎల్కి బదలాయించారు. ఈ క్రమంలో సిఆర్డీఏ నుంచి కాంట్రాక్టులకు ఇబ్బందులు ఎదురయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. పనులు ఏడీసీఎల్ చేస్తున్నప్పటికీ ఫైనల్ బిల్స్ రావాలంటే మాత్రం తమ అనుగ్రహం తప్పదన్న అభిప్రాయాన్ని కల్పించేలా సిఆర్డీ అధికారులు వివరించడంతో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో బిల్స్కి సంబంధించిన వ్యవహారాలంటే ఏడీసీఎల్తోనే ఫైనల్గా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పనుల్లో రాజధాని పనులని మరింత వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ఏజీఐసీఎల్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేసింది. దానికి స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఈ సంస్థకు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రోపే, ఇన్నర్ రింగ్ రోడ్, ఐకానిక్ విగ్రహాల ఏర్పాటు వంటివి అప్పగించారు. వీటికి అదనంగా సిఆర్డీఏ చూస్తున్న ఐకానిక్ భవనాలైన జీఏడీ సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, ఇతర భవన నిర్మాణ ప్రాజెక్టులను కూడా అప్పగించారు. రాజధానిలో శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వివాదంగా మారింది. దీంతో రైతుల అపరిష్కృత సమస్యల పరిష్కారం లభించట్లేదు. ఈ వ్యవస్థలను పర్యవేక్షించాలని మంత్రి నారాయణ మీద ప్రభావం చూపుతోంది. ఈ మొత్తం కోల్డ్ వార్ చూస్తుంటే ఆంధ్రజ్యోతి వన్ సైడెడ్గా సిఆర్డీఏ అధికారి కన్నబాబు వెనకాలండి సదరు సంస్థని దొంగం చేసే ప్రయత్నం చేస్తుంది. సిఆర్డీఏ ప్రభుత్వ అధికారులు వాళ్ళు నిజంగా ఎందుకు చేయట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి? కిందటిసారి చంద్రబాబు ఉన్నప్పుడు చేయలేదు, ఈ దఫా చంద్రబాబు ఉన్నప్పుడు రైతుల ప్లాట్లు రైతులకు ఇవ్వడానికి కూడా వాళ్ళు వలగాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు చేయలేదు? కాబట్టి దాని మీద కోపం ఉంటే ఇప్పుడు మంత్రి నారాయణ మీద విషం చెబుతోంది జ్యోతి. అలాగే కన్నబాబు కోసం ఆ సదరు సంస్థ మీద వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే. ఇదేదో కన్నబాబుని కాకబట్టే వార్తలాగా ఉంది. సేమ్ టైం లోకేష్ పెట్టించినటువంటి టీం అనుకుంటా ఇది. ఎందుకంటే వేగంగా పూర్తి చేయించడానికి ప్లాన్ చేస్తుంది. దాని మీద విషం చిమ్మే వార్తలాగా ఉంది ఇది.